నమస్కారం. ఈరోజు ఆదివారం ఏప్రిల్ 26, 2026. నేటి ప్రపంచవ్యాప్త ముప్పుల నివేదికకు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పుల రంగం బయోలాజికల్ డిజిటల్ సింక్రొనైజేషన్ నుండి సింథటిక్ రియాలిటీ యాంకరింగ్ మరియు క్రాస్ షార్డ్ డేటా లీకేజీ దోపిడీ వైపు మళ్లింది. నిన్నటి వరకు న్యూరల్ లింక్ మరియు స్పేషియల్ షాడోయింగ్ పై దృష్టి ఉండగా నేడు బ్లాక్ చైన్ ఆధారిత ప్రూఫ్ ఆఫ్ హిస్టరీ లెడ్జర్ల విధ్వంసం ప్రధాన ముప్పుగా మారింది. మరియు ఆటోమేటెడ్ మారిటైమ్ లాజిస్టిక్స్లో జరిగిన మొదటి భారీ డీప్ లాజిక్ ఇన్వర్షన్ ప్రధాన ముప్పులుగా మారాయి. గత 24 గంటల్లోని అత్యంత కీలకమైన సంఘటనల సారాంశం ఇప్పుడు చూద్దాం. 1. కీలక మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర హెచ్చరికలు. గ్లోబల్ మారిటైమ్ మెష్ లాజిక్ ఇన్వర్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆసియా పసిఫిక్ రీజియన్లోని అటానమస్ పోర్ట్ అథారిటీ ఏపీఏ ప్రోటోకాల్లపై సమన్వయ దాడి జరిగింది. హ్యాకర్లు లాజిక్ ఇన్వర్షన్ ఎక్స్ప్లాయిట్ ద్వారా 17 కంటైనర్ టెర్మినల్స్లో ఇన్బౌండ్ మరియు అవుట్బౌండ్ డేటాను తారుమారు చేశారు. దీనివల్ల వేలాది ఆటోమేటెడ్ క్రేన్లు సరుకును అన్లోడ్ చేయడానికి బదులుగా నిండుగా ఉన్న షిప్పులపైనే మళ్లీ లోడ్ చేయడానికి ప్రయత్నించాయి. ఇది 3 ప్రధాన గ్లోబల్ పోర్టులలో 12 గంటల పాటు భారీ స్తంభనకు దారితీసింది. ప్రాంతీయ స్మార్ట్ గ్రిడ్ ఫేజ్ షిఫ్ట్. పసిఫిక్ నార్త్ వెస్ట్లోని సబ్స్టేషన్ ఫేజ్ సింక్ కంట్రోలర్లలో భద్రతా ఉల్లంఘన జరిగింది. హ్యాకర్లు సృష్టించిన మైక్రో ఫ్రీక్వెన్సీ డ్రిఫ్ట్ కారణంగా లోకల్ హార్డ్వేర్ బ్రేకర్లు ట్రిప్ అయ్యాయి. గ్రిడ్ స్థిరంగా ఉన్నప్పటికీ ఈ అకస్మాత్తు ఫేజ్ షిఫ్ట్ వల్ల 2 పారిశ్రామిక పార్కులలోని కెపాసిటర్లు శాశ్వతంగా దెబ్బతిన్నాయి. సీసా ఎమర్జెన్సీ డైరెక్టివ్ 26 నుండి 57 శాటిలైట్ టు గ్రౌండ్ లేజర్ లింక్లన్నింటినీ వెంటనే ఆడిట్ చెయ్యాలని సీసా ఆదేశించింది. లైట్ పర్సిస్టెన్స్ అనే కొత్త ముప్పు ద్వారా హ్యాకర్లు హై ఫ్రీక్వెన్సీ పల్స్తో అట్మాస్ఫియరిక్ సెన్సార్లను మొద్దుబార్చి ప్రభుత్వ డేటాలోకి ప్యాకెట్లను ఇంజెక్ట్ చేస్తున్నారు. 2. ర్యాన్సమ్వేర్ మరియు ప్రధాన బ్రీచులు. క్లౌడ్ స్వీప్ ఫేజ్ 62 క్రాస్ షార్డ్ మెటాడేటా సైఫన్ గురించి చూద్దాం. క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఇప్పుడు డేటాబేస్ షార్డింగ్ దోపిడీకి పాల్పడుతోంది. రూటింగ్ నోడ్స్ను హ్యాక్ చేయడం ద్వారా మెటాడేటాను వీరు దొంగిలిస్తున్నారు. దీని ద్వారా 3 ఫార్చ్యూన్ 100 కంపెనీల ఆర్థిక నిర్మాణాన్ని వీరు మ్యాపింగ్ చేయగలిగారు. గ్లోబల్ బయోటెక్ సప్లై చైన్ ర్యాన్సమ్. ఒక ప్రముఖ సింథటిక్ ఇన్సులిన్ తయారీ సంస్థ తన విపిసి లాజిక్ హ్యాక్ అయినట్లు ధృవీకరించింది. హ్యాకర్లు ఆటోమేటెడ్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ను లాక్ చేశారు. $410 లక్షల విలువైన మందులను పాడు చేస్తామని బెదిరిస్తున్నారు. లాజిస్టిక్స్ అటానమస్ ఫ్లీట్ హైజాక్. డిక్రిప్షన్ కీ లేకుండా హార్డ్ రీసెట్ చేయడానికి ప్రయత్నిస్తే మదర్ బోర్డ్ తనంతట తానుగా ధ్వంసమయ్యేలా రూపొందించారు. 3. అభివృద్ధి చెందుతున్న ఏఐ మరియు కాగ్నిటివ్ ముప్పులు. కాగ్నిటివ్ మిర్రర్ సోషల్ ఇంజనీరింగ్ స్వామ్స్ గురించి తెలుసుకుందాం. హ్యాకర్లు పర్సోనా స్వాపింగ్ ఏఐ ద్వారా ఆఫీసర్ల సహోద్యోగుల వ్రాత శైలిని మరియు వ్యక్తిత్వ లక్షణాలను హూబహూ అనుకరిస్తున్నారు. పాయిజన్డ్ లోకోడ్ లాజిక్ బ్లాక్స్. ఒక ప్రముఖ లోకోడ్ ప్లాట్ఫామ్లోని కాంప్లయన్స్ వెరిఫికేషన్ బ్లాక్స్లో బ్యాక్డోర్లు కనుగొనబడ్డాయి. ఆండ్రాయిడ్ సబ్ ఆడిబుల్ సైఫన్ 47.0 ఇది హై సెక్యూరిటీ వాల్ట్ తలుపుల యొక్క వైబ్రేషన్ ప్రొఫైల్ను గుర్తిస్తుంది. 4. గ్లోబల్ ట్రెండ్స్ మరియు వ్యూహాత్మక అంశాలు. మొదటి సింథటిక్ ఐడెంటిటీ రిజిస్ట్రీ ప్రతిపాదించబడింది. ఏఐ ఏజెంట్లు తప్పనిసరిగా వాటర్ మార్క్ ఆఫ్ ఇంటెంట్ను కలిగి ఉండాలి. దీనివల్ల నెట్వర్క్లో ఉన్నది మనిషా లేక మెషీనా అనేది గుర్తించవచ్చు. తప్పనిసరి పోస్ట్ క్వాంటమ్ ఇన్సూరెన్స్. బ్యాంకులు క్వాంటమ్ రెడీ రిజర్వ్ క్యాపిటల్ను నిల్వ ఉంచుకోవాలని యూరోపియన్ యూనియన్ ఆదేశిస్తోంది. వ్యూహాత్మక చర్యలు. లాజిస్టిక్స్ కోసం అనలాగ్ టు డిజిటల్ ఎయిర్ గ్యాప్స్ వాడండి. మనిషి ద్వారా భౌతిక క్యూఆర్ కోడ్ చెక్ తప్పనిసరి చెయ్యండి. క్లౌడ్ ఇంటిగ్రిటీ కోసం షార్డ్ ఐసోలేషన్ మానిటర్స్ మరియు హార్డ్వేర్ లాక్ ద రూటింగ్ నోడ్స్ను ఉపయోగించండి. కాగ్నిటివ్ డిఫెన్స్ కోసం వాయిస్ ప్లస్ విజువల్ సేఫ్ వర్డ్స్ ద్వారా భారీ కొనుగోలు అనుమతులను ధృవీకరించుకోండి. ఏప్రిల్ 26, 2026 నాటి
సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. సాంకేతిక మార్పులతో అప్రమత్తంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.